అడవిలో ఒక సింహపిల్ల వాటి స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో అడవిని కూడా ఆక్రమించేద్దామని ఆశ ఉన్న మనుషులు అడవిని కాల్చడం మొదలెట్టారు. అది చూసి భయంతో అవన్నీ అక్కడి నుంచి పరుగులు తీసాయి. వాటికి ఏం చేయాలో తెలియక కొంత దూరం పరిగెట్టి వెనక్కి తిరిగి చూడగా అడవంతా కాలిపోయింది. అవి భయంతో మనుషుల మధ్యకి రాగా మనుషులు కూడా వాటిని తరిగికొట్టాయి. అవి ఏం చేయాలో తెలియక కొన్ని రోజుల పాటు రోడ్ల మీద తిరిగి ఆకలితో అవి కూడా మరణించాయి. ఇదంతా చూసి దేవుడు ఎలాగైనా మనుషులకు బుద్ధి చెప్పాలని కొన్ని రోజుల పాటు వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షంతో మొత్తం అంతా నేలమట్టం అయిపోయి ప్రకృతి మళ్ళీ కొత్తగా మొలకెత్తడం మొదలైంది. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే, ప్రకృతితో మనం ఆడుకుంటే ప్రకృతి మనతో ఆడుకుంటుంది. అదే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అది మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.